రకాలోకంకి స్వాగతం. అసమ్య భాషలో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏంటంటే, సవతి ఏదో పండగ జరుపుకోబోతోంది. అది చూసి ఈవిడకి కడుపులో అసూయతో రగిలిపోయి చివరికి ఏం చేసిందంటే ఏదో ఒక రకంగా అపశకునాన్ని కలిగించాలనుకుంది. పాపం పిల్లి పరిగెత్తి రాలేదు, ఎవరు తుమ్మలేదు. చివరికి ఏం చేయాలో తెలియక ఈమె కత్తి తీసుకుని తన ముక్కును తానే కోసుకుని అమ్మో అయ్యో అని ఏడిచి రక్తం అంతా పడింది పుణ్యస్థలంలో అని గొడవ పెట్టింది. అంటే తన ముక్కును తానే కోసుకుని మరీ కార్యక్రమంలో అడ్డుపుల్ల వేయాలన్నటువంటి ప్రయత్నము ఈ దేశంలో సెక్యులర్ అని చెప్పుకునేవాళ్ళు, ప్రగతివాదులని చెప్పుకునేవాళ్ళు, లిబరల్స్ అని చెప్పుకునేవాళ్ళు, అసలు దేవుణ్ణే నమ్మమని చెప్పుకునే కమ్యూనిస్టులు అయోధ్య విషయంలో చేస్తున్నారు. తమాషా ఏంటంటే అయోధ్య వివాదం ముగిసిపోయింది. కోర్టు తన తీర్పుని చెప్పింది. భారతదేశపు ప్రజలు తమ తీర్పుని చెప్పారు. అయోధ్యలో బాలరాముని మందిరానికి దాదాపు 20 కోట్ల కుటుంబాల నుంచి కుటుంబానికి 4 చొప్పున భావిస్తే 80 కోట్ల మంది భారతీయులు దీనికి విరాళాలు ఇచ్చారు. బహుశా ఈ దేశ చరిత్రలో ఇంత విరాళాలు ఇచ్చినటువంటి మరొక ఉదాహరణ లేదు. అక్షతలు దాదాపు 2.5 లక్షల గ్రామాలకు వెళ్తున్నాయి. దేశంలో ఉన్నటువంటి మొత్తం గ్రామాలు 5 లక్షలు అయితే దాదాపు 2.5 లక్షల గ్రామాలకి ఇప్పటికే వెళ్ళాయి. మిగతా గ్రామాలకి రానున్న వారం రోజుల్లో వెళ్ళబోతున్నాయి. అంటే దేశమంతా ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమాన్ని, కోర్టు ఆదేశం మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఒక ట్రస్టు పూర్తి పారదర్శకతతో నిర్మాణం చేస్తున్నటువంటి దాన్ని ఏదో ఒక రకంగా అడ్డుకునేందుకు ఈ సోకాల్డ్ లిబరల్స్, సోకాల్డ్ సెక్యులర్స్, సోకాల్డ్ వామపక్షులు తమ ముక్కును తాము కోసుకోవడానికి, తమ సిద్ధాంతానికి సైతం తిలోదకాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. లేకపోతే చూడండి, అయోధ్యలో మందిరాన్ని మోదీ, ఆ విగ్రహాన్ని మోదీ ముట్టుకుంటే అపవిత్రమవుతుంది. ఇది కొందరి కథనం. ఎందుకంటే మోదీ ఓబీసీ కాబట్టి. అంటే కులతత్వ బ్రాహ్మణవాదము లేకపోతే మనువాదానికి ప్రతీకగా వాళ్ళు తిట్టేటటువంటి బీజేపీ ఒక బ్రాహ్మణేతరుడు ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే అభినందించాల్సింది పోయి వాళ్ళు వేరే కులం వాడు ముట్టుకోవడం వల్ల విగ్రహం అపవిత్రమవుతుంది అని చెప్పి శంకరాచార్యులు చెప్తున్నారు అని శంకరాచార్యులకి మద్దతుగా మాట్లాడుతున్నారు. వామపక్షులు, సోకాల్డ్ లిబరల్స్, శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటకు ఎక్కువ విలువ ఇవ్వడం అనేది చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ముక్కు కోసుకోవడం తప్ప మరొకటి కాదు. ఇన్నాళ్ళు ఈ శంకరాచార్యుల్ని వాళ్ళు ఏమని విమర్శించేవాళ్ళు? మతం ఒక మత్తు మందు, ఎందుకు పనికిరాని వాళ్ళు అని ఇన్నాళ్ళు విమర్శించిన శంకరాచార్యుల పేరు చెప్పి విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఈ మోదీ వెళ్తున్నారు కానీ మరెవ్వరూ రావటం లేదు. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వార్తల ప్రకారము అసలు అయోధ్యలోని పూజా కార్యక్రమాలు మొత్తం కూడాను 14th జనవరి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇది ప్రారంభించేందుకు దేశపు రాష్ట్రపతి వస్తున్నారు. రాష్ట్రపతి గిరిజన సముదాయానికి, వనవాసీ సముదాయానికి చెందినటువంటి మహిళ కాబట్టి నిజంగా వీళ్ళు ఏ మనువాదాన్ని అయితే విమర్శిస్తారో, నిజానికి చదివి విమర్శిస్తున్నారో చదవక విమర్శిస్తున్నారో పక్కన పెడితే, వీళ్ళు ఏ మనువాదం గురించి అయితే మాట్లాడుతున్నారో దానికి పూర్తి భిన్నంగా పూజా కార్యక్రమాల ప్రారంభము వనవాసీ సముదాయానికి చెందిన వ్యక్తి చేస్తున్నారు. పూజ ఒక వెనుకబడిన వర్గమని చెప్పేటటువంటి వర్గానికి చెందిన వాళ్ళు చేస్తున్నారు. విగ్రహాన్ని తయారు చేసిన దగ్గర నుంచి దాని పూజ పునస్కారాలన్నీ కూడాను చేస్తున్నారు. సంతోషించాల్సింది పోయి ఇంకా కూడా ముక్కు కోసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అదేవిధంగా ఆశ్చర్యం కలిగేది ఏంటంటే శంకరాచార్యులు ఈ కార్యక్రమానికి రావడం లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని శంకరాచార్యులు బాయ్కాట్ చేస్తున్నారు. కమ్యూనిస్టులకి, లిబరల్స్కి శంకరాచార్యుల మీద ఇంత భక్తి ఎప్పటి నుంచి మొదలైంది? వాస్తవానికి ఈ కార్యక్రమము రామానందీ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. రామానందీ సంప్రదాయం యొక్క పద్ధతులను శంకరాచార్యులు సమర్థించరు. హిందూ సమాజంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థల్లో ఇదొక వ్యవస్థ. వారు ఈ పద్ధతులను కాకుండా వాళ్ళది అద్వైత వేదాంతపు పద్ధతి కాబట్టి వాళ్ళు రావడం లేదు. ఇప్పటికే శృంగేరి పీఠాధిపతి, అదేవిధంగా ఉత్తరాన ఉన్నటువంటి ద్వారకా పీఠానికి చెందినటువంటి పీఠాధిపతి, వీళ్ళిద్దరు కూడా 4 శంకరాచార్యులు, ఇద్దరు తాము రామజన్మభూమి యొక్క
ఏర్పాటును హర్షిస్తున్నామని, ఈ ప్రాణప్రతిష్ఠను సమర్థిస్తున్నామని చెప్పి అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. వామపక్షులు ఇప్పటికీ శంకరాచార్యుల పేరు చెప్పుకుని ప్రచారం చేస్తున్నారు. ఒక శంకరాచార్య విమర్శిస్తున్నారు. అవిముక్తేశ్వరానంద సరస్వతి ఎవరైతే బదరీపీఠం యొక్క శంకరాచార్యులు ఉన్నారో ఆయన విమర్శిస్తున్నారు. అయితే దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అంతకు ముందున్నటువంటి స్వామీజీ పేరు, ఆ పీఠం యొక్క అధిపతి పేరు స్వరూపానంద సరస్వతి. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు సన్యాసి కావడానికి ముందు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మొదటి నుంచి వ్యవహరిస్తూ వచ్చారు, బీజేపీని వ్యతిరేకిస్తూ వచ్చారు. అంతేకాకుండా ఆయన పివి నరసింహారావు అయోధ్య ఉద్యమాన్ని నీరుగార్చడం కోసము ఏర్పాటు చేసిన రామాలయ ట్రస్టులో సభ్యులు. ఆయన రాజకీయ నేపథ్యం అది. ఆయన శిష్యుడైనటువంటి అవిముక్తేశ్వరానంద, ఇప్పుడు శంకరాచార్యులు, అవిముక్తేశ్వరానంద గత లోకసభ ఎన్నికల్లో వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి అజయ్ రాయ్ అనే కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేయడం కోసం వెళ్ళారు. ఆయన ఓట్లు అడిగారు, మోదీకి వ్యతిరేకంగా ఆయన ఓట్లు అడిగారు. కాబట్టి వాళ్ళ రాజకీయ నేపథ్యము తెలుసుకోవాలి. ఆయన శంకరాచార్య పీఠంలో ఈరోజు ఉండి ఉండవచ్చు, కానీ వారి రాజకీయ నేపథ్యం కూడా ఉన్నదన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. నిశ్చలానంద సరస్వతి రామాలయ మందిరానికి చాలా పెద్ద మద్దతుదారులలో ఒకరు. ఆయన మేము మందిరాన్ని తరువాత దర్శనం చేసుకుంటామని అన్నారు, ఇప్పుడు మేము వెళ్ళలేము అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఈ నేపథ్యము ఢిల్లీలో ఉన్నటువంటి ఈ లిబరల్స్కి తెలియదా? తెలుసును. అయినప్పటికీ దీన్ని ఒక వివాదంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయోధ్య ఉద్యమము మొట్టమొదటి నుంచి కూడాను ఈ కులభేదాల పేరిట హిందూ సమాజాన్ని విడగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా నడిచింది. అయోధ్యలో మొట్టమొదటి పునాది రాయి వేసినటువంటి వ్యక్తి రామేశ్వర్ చౌపాల్. ఈరోజు ఎవరినైతే షెడ్యూల్డ్ కులాలు అంటారో ఆ వర్గానికి చెందినటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త ఆయన. ప్రస్తుతం ఆయన బీహార్లో ఎమ్మెల్యే. కాబట్టి ఈరోజు గిరిజన సముదాయానికి లేకపోతే వెనుకబడిన సముదాయానికి చెందినటువంటి వ్యక్తులు వెళ్ళి ప్రాణప్రతిష్ఠలో పాల్గొంటుండడం నిజానికి వామపక్షులు లిబరల్స్ అభినందించాలి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కాబట్టి ఇటువంటి వ్యతిరేకత వల్ల వాళ్ళు సాధించేది ఏమీ లేదు. ముక్కు కోసుకోవడం వల్ల ఫంక్షన్ ఆగదు, ఆచ్చని తుమ్మినంత మాత్రాన కార్యక్రమం ఆగదు. కాబట్టి ఈ లిబరల్స్ అని చెప్పుకునేవాళ్ళు, వామపక్షులని చెప్పుకునేవాళ్ళు తమ రాజకీయ స్పేస్ నెమ్మదిగా కుచించుకుపోతోంది. ఆ పతనం యొక్క చిట్ట చివరి లక్షణం ఏంటంటే, జీవితాంతము వ్యతిరేకించిన మతనేతల పేరు చెప్పి అయోధ్య మందిరాన్ని విమర్శించే దుస్థితికి వాళ్ళు వచ్చారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.